అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన మహోత్సవంలో భాగంగా కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మార్కుఫేడ్ మైదానంలో సిఐ సృజన్ రెడ్డి గారు, డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారితో పలువురు పోలీస్ అధికారులతో స్థానిక పెద్దలతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ సృజన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు, ఎస్ఐలు శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, నారాయణ గారు, సుంకపాక ప్రవీణ్ గారు, స్థానిక పెద్దలు బత్తిని శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారు, వి గణేష్ బాబు గారు, చింతపంటి వెంకన్న గారు, గామినేని కిషన్ గారు, రంగు చంద్రయ్య గౌడ్ గారు, గూలూరి ప్రశాంత్ గారు, హరీష్ గౌడ్ గారు, రాజా మల్లయ్య గారు, హలీముద్దీన్ గారు, ఫషియుద్దీన్ గారు, రాజు మహమ్మద్ గారు, కొత్త మల్లయ్య గారు తదితరులు పాల్గొన్నారు. జవాన్లు అనిల్ గారు, తిరుపతి గారు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. చెట్టు రథరాలలో పెట్టరా ఇక్కడ అయిపోయా ఎక్కడెక్కడ వస్తున్నా పెట్టేసే ఫోటో చూడండి సార్. ఫోటోలు తీసినా వీడియో పెట్టాలి. నీకే బాధ్యత. వాటర్ కావాల్సి వచ్చినప్పుడు బాబు ఎంబడే ఉండాలి. దూక నేను ఎప్పుడు కదులుతారో ఎప్పుడు దొక్కారు అనుకోవాలి. ఇంకా కొద్దిగా మట్టి పోయాలి. అన్ని చెట్లకైతే మంచిగా పోయింది. మంచిగా నిండా ఇట్లా కట్టాలి. గడ్డ ఈ పక్క పక్క తవ్వి గడ్డ కట్టాలి. పడిపోదు. దీని చుట్టూరుగా దీనికి ఎత్తు కట్టాలి. అశోక చెట్టు పక్క చెట్టు పక్క పెట్టు. ఇంకా నలుగురు మన అనిల్ 2 చెట్లు పెట్టు. రండి సార్. ఆడోళ్ళు నిలబడి అయిపోతుంది అంతే. ఓకే రైట్. ఇప్పుడు ఒకటే చెట్టుకొక్కరు కూర్చోవాలి. చెట్టుకోవాలి పట్టుకొని కూర్చోవాలి. బాగుంది. ఆడదాకుండా చెట్టుకోకలు పారం చెప్పారు. ఇక మామని ఇట్లా మారు పారం చెప్పారు. మొత్తం చేయాలి అందరినీ. అరే ఇంకా మంది ఉన్నారు కదా పొక్క కొట్టి గడపడతా పొక్క కూడా పెడదాం. రాము ఉన్నాడు.
మరికి సాయం చేయరా వెళ్ళి అంట వాడేవి మారేది రోజా చూసుకోవాలి సేమ్ ప్లేట్ దొరికింది బట్ మొత్తం గుంటూరు కట్టాలరా బాబు బిర్యానీ తెప్పిస్తా తినిపోతే బిర్యానీ సార్ పెట్టు చెప్పుడ వెహికల్ తీసేస్తారా గిడు నా పేరు పెట్టుకున్నాడు నా పేరు వెంకటేశ్ నా పేరు పెట్టుకున్నాడు గడ్డ నరుకో మరో గడ్డ అక్కడ మొత్తం గ్యాంగ్ అంతా రావాలి ఇక్కడ దాకా పోవాలి బండి ఎక్కించేద్దాం చెట్లు కూడా ఉన్నాయి మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు సుజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన 42 డివిజన్లో చెట్లు నాటడం కార్యక్రమం చేయాలని పొద్దున 7 గంటలకు చెప్పడం జరిగింది. వారితో మీరు రావాలా సార్ అని చెప్పేసి నేను ఆహ్వానించి ఈ 42 డివిజన్లో మార్క్ఫెడ్ ఆవరణలో చెట్ల కార్యక్రమము ఒక 100 చెట్లు 200 చెట్లు నాటడం జరిగింది. దీనికి మేము పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సిఐ గారికి, నాతోటి మా వాడ బృందానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన రిటైర్మెంట్ ఉపాధ్యాయులు, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్పగానే అన్ని విధాల ఇక్కడ అన్ని సదుపాయాలు చేయడం జరిగింది. ప్రమోదరావు గారు వారిని ఆదేశించి మార్క్ఫెడ్ తిరుపతి గారు రండి, తిరుపతి గారి ఆధ్వర్యంలో కూడా అందరము ఈ చెట్టు నాటడం జరిగింది. దీనికి విచ్చేసిన సిఐ సుజన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆదేశాల అనుసారము మా సిపి గారు గౌశలం గారు అందరికీ కమిషనరేట్ పరిధిలో టోటల్ ఎన్ని చెట్లు పెట్టాలని చెప్పేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మార్క్ఫెడ్లో 200 మొక్కలు నాటడం కోసం అని చెప్పేసి మన 46 డివిజన్ కార్పొరేటర్ గారు మల్లికార్జున రాజేందర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రమోదరావు గారికి అండ్ మార్క్ఫెడ్ ఇన్ఛార్జ్ వాళ్ళ అందరికీ తెలియజేయడం జరిగింది. చెప్పిన వెంటనే వాళ్ళు మరొకటి కూడా ఆలోచించకుండా మనము మొక్కలు అందరికీ మంచి గాలిని ఇస్తాయి, మంచి వాతావరణాన్ని ఇస్తాయి, ప్లస్ అందరి హెల్త్ పరంగా కూడా వాకర్స్కి కూడా ఫ్రెష్ ఎయిర్ రావాలనే ఉద్దేశంతో సార్ మా దగ్గర చేద్దామని చెప్పేసి వాళ్ళు సులభంగా ముందుకు రావడం జరిగింది. దానికి అనుగుణంగా కార్పొరేటర్ గారు ఇక్కడ జేసీబీ అవి ఇవన్నీ తెప్పించేసి ప్లస్ మొక్కలు కూడా మన మున్సిపల్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ 200 మొక్కలు కూడా నాటడం జరిగింది. ఇక్కడ వచ్చే వాకర్స్ అందరికి కూడా ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడం అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ముందుకు వచ్చారు. మేము కూడా దానికి తీసుకొచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర మనిషికి ఒక మొక్క
అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తే అందరు కూడా హ్యాపీ లైఫ్ గడపవచ్చు, ఫ్రెష్ ఎయిర్ని కూడా ఆస్వాదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ గారికి, వాకర్స్ అసోసియేషన్కి, ప్లస్ మార్కెట్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫోటోలు కూడా అందరు రాండి. ఏరియాలో ఎన్ని వస్తాయి, ఎటు వస్తుంది అన్న చెప్తాను. ఇది సరిపోదు, రమ్మని హోటల్ ఉన్నామా అశోక్ గడపడదు పెట్టుకోండి, గడపడతాం తవ్వాలా అన్న. మీరు రండి అన్న. గణేశన్ అన్నాడు ఇది ఎంతో చెట్టు పడిపోతుంది. ఇది ఇక్కడికి ఇంకోటి పెట్టు, బాగా పెరిగింది అది. బద్దలు ఎక్కడ ఉన్నాయండి, ఇసుకెచ్చి పెట్టాలి దీనికి. అది పెడతాను చెక్కది, అది పెట్టు. అగో గట్టు రావాలేదు. బాగుంది రైట్. కాదనుకుంటా వీడియో తీస్తాను. ఇది ఒక 10 ఉన్నాయి, దాని మనం పెడితే కదా అయిపోతుంది. అలా దొరికితే మనకి డ్రెస్ కోడ్ రావాలి. లైన్ ఓకేనా? రాజావా ఆ రంధ్రం అక్కడ చెట్టు ఎట్రా వేస్ట్ కొట్టుపడి మంచిగా ఎక్కడ
చెట్లు అటు ఒక కారు ఇంకొకసారి హైదరాబాద్ పోయాము పోయి